శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 22వ తేదీ సోమవారం, డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. మేషరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రాహు బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది, శని గారు వ్యయ స్థానంలో ఉన్నారు. అలాగే గురు బలం లేదు, కేతు బలం లేదు, రాహు బలం ఒకటే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ బలాబలాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయో, ఒక్క రాహు బలమే కనిపిస్తోందో, 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా ఇబ్బందుల్ని తెచ్చి ఇచ్చేస్తోంది. కాబట్టి ముందస్తుగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవండి. అలాగే ఆశ్రమానికి సేవ చేయండి, ఆలయానికి సేవ చేయండి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడానికి తప్పనిసరిగా ఉద్యుక్తులు అవ్వండి. మిమ్మల్ని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు కొత్తగా మీకు అనుకూలం అవ్వట్లా. మీరు అనుకూలం చేసుకోవాలి. అందుకు మీరు ముందర సన్నద్ధులు అవ్వాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అయితే ఊహించని విధంగా లాభాలున్నాయి, పిత్రార్జితం బాగుంది. మరి ఈ రెండిటి వల్లనే కార్యానుకూలత కలిగిపోతుందా అంటే, ఈ 2 క్రమాలలో రావలసిన డబ్బులు గాని, రావలసిన కీర్తి ప్రతిష్టలు గాని, రావలసినటువంటి పిత్రార్జన చేతికి రావడం గాని, ఇలాంటివి కొంతవరకు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. మిగతా విషయాలలో ఇంకా కుటుంబము, అన్నదమ్ములు, అలాగే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిగారు, స్థిరచరాస్తులు, చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిట్లలోనూ ఆచితూచి అడుగు వేయవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, కుజగ్రహ స్తోత్రాలు కూడా మరింతగా పఠించుకోండి, ఇష్టదేవతారాధన చేయండి. మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్న గురుగారి సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, ఇవి చాలా బాగున్నాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అయితే ఈ 3 గ్రహాల సంచారము చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ఇక్కడ ద్వితీయ ఏకాదశాలని గురించి చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే శని గారు పెద్ద గ్రహమే అవుతున్నారు, గురువు గారు పెద్ద గ్రహమే అవుతున్నారు, వీరిద్దరూ కూడా అత్యద్భుతమైనటువంటి ద్వితీయ ఏకాదశాలలో ఉంటున్నారంటే ధనానికి లోటు లేదు, వాక్కుకి లోటు లేదు, పరపతికి లోటు లేదు, అలాగే సన్మాన సత్కారాలకి లోటు లేదు, బంధువర్గానికి లోటు లేదు, సంపదలు పెరగడానికి లోటు లేదు, ధన ఆదాయం రావడానికి లోటు లేదు. అసలు ఏ విధంగానూ మీకు లోటు లేని విధంగా ఈ రోజు గడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రయాణాలలో మటుకు తప్పనిసరి జాగ్రత్తలు వహించండి. విలువైన వస్తువులు చేయి జార్చుకునే అవకాశం కనిపిస్తోంది. దీని నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలి, ఆ వస్తువుల్ని కాపాడుకోవాలి అంటే చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణ ఒకటే కాదు, లలితా సహస్రనామాన్ని కూడా మరింత భక్తి శ్రద్ధలతో పఠించండి. అన్ని విధాలా ఈరోజు మీకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే షష్టంలో ఉన్నటువంటి బుధుడు, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, రుణభారాల రీత్యా బాగుంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా బాగుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. ఏది ఏమైనా మిథున రాశి వారికి ఉన్నతి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్నతి వచ్చిందా, మీరు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు రాలేదా, ఇక ముందు రాబోతోంది అని ఇప్పుడు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా కానీ వీళ్ళని సంతోషం అనేది వదిలిపెట్టకుండా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది. దశమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారికి కూడా శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, మీరు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఏర్పడి ఉన్నటువంటి రవి, కుజ, చంద్ర 3 గ్రహాలు వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. అనేక విధాలుగా మనశ్శాంతి కలుగుతోంది, దైవభక్తి పెరుగుతోంది,
స్థానచలనం కలుగుతోంది, ఇష్టమైన స్థానచలనం ఉంటుంది. అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఆలోచనలు బాగా వస్తుంటాయి. ఆ ఆలోచనలని ఏ రకంగా మీరు ఒక అదుపులో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటారో దానివల్ల మీకు అభివృద్ధి ఉంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కర్కాటక రాశి వారికి రాబోయే కాలము గురువుగారి యొక్క రాశి ప్రవేశ కాలము. అప్పటి వరకు కూడా శుభకార్యాల పైన ఎక్కువ ధనము ఖర్చు పెట్టుకునేది. ఇప్పటి వరకు ధనము ఏదైనా మూట కట్టారా మీరు అంటే ఆ మూటని విప్పవలసిన పరిస్థితే కనిపిస్తోంది. ఇది జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ యోగా చెయ్యండి. చాలా వరకు మీకు ఖర్చులు అదుపులో ఉండి మీ దృఢ సంకల్పం అనేది ఏదైతే ఉందో అది దృఢంగానే ఉంటూ మీ యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల కానీ, రాశిని చూస్తూ ఉన్న రాహు గారి వల్ల కానీ, అష్టమంలో సంచారం చేస్తున్న శని గారి వల్ల కానీ దోషాలేమీ మారట్లేదు. ఈ 3 గ్రహాల దోషాలు అవి అలాగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము కొద్దిగా మీకు ఉపశమనాన్ని ఇస్తోంది. అయితే ఈ ఉపశమనం 3 గ్రహాల మీద చూపిస్తోందా అంటే అంత ఎక్కువ ప్రభావవంతంగా అయితే ఉండదు. ఏదో కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ మీకు బాధలైతే ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ధనం వస్తుంది, ఊహించని విధంగా లాభం వస్తుంది. ఈ లాభం కూడా ఏ రూపాల తీరుగా వస్తుంది అంటే సంతానం పట్ల కొంచెం మనశ్శాంతి కలిగే విధంగా ఉంది. ప్రయాణాల పట్ల కొంచెం మనశ్శాంతి కలిగే విధంగా ఉంది. మిగతా విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చతుర్థంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది, పంచమంలో ఉన్న శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అయితే గురువు గారి దృష్టి పంచమం మీద పడుతోంది, శని గారి దృష్టి పంచమం మీద పడుతోంది. వీరు దైవానికి సంబంధించి ఏదో ఒక నామాన్ని తీసుకుని ఉపాసన చేయడం ద్వారా, ఆ ఉపాసన బలం ద్వారా ఇక్కడ పంచమాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు. ఇది చాలా చాలా పెద్ద విషయం కింద చెప్పాలి. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఎప్పుడైతే పంచమ స్థానంలో గ్రహాలు ఉండి పంచమ స్థానం మీద గురువుగారి దృష్టి ఉంటూ శని గారి దృష్టి, ఒక శుభగ్రహ దృష్టి ఒక అశుభగ్రహ దృష్టి ఉంటూ పంచమ స్థానంలో ఉన్న 4 గ్రహాలు ఎంత విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయంటే పరస్పరం విరుద్ధంగా ఉన్న ఫలితాలు వస్తాయి. కానీ మీరు ఏదైనా యోగా చేసుకోవడం కానీ లేదా నామాన్ని చేసుకోవడం కానీ ఇలాగా ఒక స్తోత్రాన్ని చేసుకోవడం కానీ ఇలా చేయడం వల్ల చాలా వరకు మానసిక బలం పెంపొందింపబడి ఏదైతే సమస్య ఏర్పడుతుందో ఆ సమస్యని ఎదుర్కోగలిగేటటువంటి మానసిక స్థైర్యం వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. మనోబలం మరింతగా పెరుగుతుంది. సమస్యల నుంచి అధిగమించి మనశ్శాంతితో ఉంటారు. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో రాహు బాగున్నారు. 3 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే పెద్ద గ్రహము, ఎక్కువగా ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహము రాహువు. రాహు యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఎన్నో విధాలుగా వీరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండేటటువంటి పరిస్థితి, మనోబలం బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మిగతా విషయాలండి, మిగతా విషయాలలో ఇంకా పూర్తిగా అనుకూలత రాలేదు. ఎప్పుడైతే గురువు గారి యొక్క స్థితి దశమ స్థానంలో ఉంటూ శని గారి యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉందో ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నాయి, వ్యతిరేకమైన భావాలు ఉన్నాయి. అంటే ఏంటి వ్యతిరేకం? శనిగారు వ్యతిరేకమే, అలాగే గురుగారు వ్యతిరేకమే. మరి గురువు యొక్క దృష్టి పడుతూ ఉన్న శుక్రాచార్యుల వారు మంచి ఆదాయాన్ని ఇస్తున్నారా అంటే ఇస్తున్నారు. కానీ శనిగారి దృష్టి కూడా పడుతున్న కారణం చేత కొంచెం ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇలాగ పరస్పర విరుద్ధమైనవి కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, అలాగే ఏదైనా రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉండడం, వాటిని మీరు ఉపేక్షించి వెళ్లకుండా ముందు జాగ్రత్తలు తెలియచెప్తూ ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉన్నాయి.
అలాగే ఏదన్నా అపవాదులు ఉండడమా, అపనిందలు ఉండడమా, ఉద్యోగంలో అధికమైన ఒత్తిడి ఉండడమా, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ అధిగమించాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయాలి. రెండు కూడా తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి వారి అదృష్టాన్ని మనము చెప్పనే అవసరం లేదు. వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, జరుగుతున్నది కూడా అదే, జరగబోయేది కూడా అదే. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి, కుజ, చంద్ర, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. ఎప్పుడైతే 7 గ్రహాల యొక్క ఉనికి తులారాశి వారికి బాగుందో అద్భుతమైన ఫలితాలు మీరు వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. అసలు ఇప్పుడు ప్రతిరోజు జరుగుబాటే చాలా బాగుండి ఉంటుంది. ఇంత బాగున్నాయి కాబట్టి గ్రహాలు ఇప్పుడు కూడా బాగున్నాయి, ఇక ముందు కూడా కొన్నాళ్ల వరకు బాగుంటాయి. అన్ని విధాల అనుకున్న ఆశయ సాధిస్తారు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంకా మీరు భగవంతునికి కృతజ్ఞత తెలియచేయడమే తప్ప ఇంకా వేరే ఏమీ చేయనవసరం లేదు. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కృషి కానీ ఇప్పుడు చేస్తూ ఉన్న కృషి కానీ మిమ్మల్ని విజయావకాశాల వైపుకి తీసుకెళ్తోంది, దైవభక్తిని ఇస్తోంది, అలాగే దైవ కార్యాలు సమర్థవంతంగా నిర్వహింపజేస్తోంది. పిత్రార్జితాలు చేతికొచ్చే విధంగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, విజయావకాశాలు ఉన్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల రీత్యా బాగుంది. ఒకటేమిటి సమస్తం బాగున్నాయి. ఇన్ని బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత తెలియచెప్పుకోవడమే పరమావధి. అది స్తోత్ర రూపంలో చెప్పుకోండి, పూజ రూపంలో చెప్పుకోండి, లేదా నామం పారాయణ చేసే రూపంలో చెప్పుకోండి. మీరు ఏది కుదిరితే అది భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయండి, ఏ రూపకంగా అయినా సరే అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. మిగతా గ్రహాల అనుకూలత ఉందా అంటే లేదు. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒకసారి నవగ్రహాలకి జపం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శారీరక పరంగా కొంచెం ఎక్కువ కష్టం కలిగించేటటువంటి కాలం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కువగా మీరు శ్రమ పడవలసిన పరిస్థితి కనిపిస్తోంది. కళ్ళకి సంబంధించి నొప్పులు కానీ, బాధలు కానీ, లేదా కళ్ళ నుంచి వేడి కానీ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్త వహించండి. ఈ విషయంలో కొంచెం అనిశ్చిత పరిస్థితి కనిపించేటటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా మీ మీద అపనిందలు, అపవాదులు కలుగుతున్నాయి అని అనిపిస్తే ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే ఎవరికి వ్యతిరేకమవద్దు, ఏది కూడా మాట్లాడవద్దు. ఇప్పుడు ఏవి కూడా అంత పూర్తిగా అనుకూలంగా లేవు, గ్రహస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా ఉంటే మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, కుటుంబ రీత్యా మీకు ఐకమత్యం కనిపిస్తోంది కాబట్టి అక్కడ సంతృప్తిగా ఉండండి ఆ విషయంలో. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండండి. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు, ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. దైవభక్తి పెరుగుతోంది, లలిత కళలు పెరుగుతున్నాయి, మృష్టాన్న భోజనాలు చాలా చక్కగా విందు వినోదాలలో పాల్గొనడము, మృష్టాన్న భోజనాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, విందు వినోద కార్యక్రమాలలో మీరే ప్రధాన పాత్ర పోషిస్తూ కళలకి సంబంధించి చక్కటి కళాకారుడు అనిపించుకోవడము, ఎన్నో రకాలైనటువంటి ఉత్తమమైనటువంటి పనులు మీకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. దైవభక్తి పెరుగుతోంది, ఇంట శుభకార్యాలు కుదురుతున్నాయి, శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి. అలాగే ఏ గ్రూప్కి మీరు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నా కూడా ఇరుపక్షాల చక్కటి తీర్పు చెప్పి, లేదా న్యాయం చెప్పి, లేదా అటు వర్గాన్ని ఇటు వర్గాన్ని కూడా సమర్థవంతంగా పరిశీలన చేసి ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పి 2 వర్గాలని కూడా ఇక్కడ సమంగా ఆదరించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లా మీరు ఒక పెద్ద మనిషిగా చాలా చాలా గుర్తింపు పొందుతున్నారు అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. లాభాల బాటలో ఉన్నారు,
దూర ప్రాంత ప్రయాణాలు బాగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పుణ్యక్షేత్రాలు దర్శించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవం మీకు అనుకూలంగా ఉందా అనేంత గొప్పగా ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విధాలా బాగున్నారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్ని విధాల ఆలోచించదగినటువంటి కాలం. ఈ రోజున వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో బుధుడు మాత్రమే బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క సంచారం ఎలా ఉందండి అంటే, మనం శని గారి గురించి ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా 2 సంవత్సరాల కాలం తృతీయ స్థానంలోనే ఉంటారు, వారు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ సొంతం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అననుకూలత కనబడబోవడం లేదు. ఇక్కడ మీకు తెలిసి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. అయితే మీ దృఢ సంకల్పం బాగా పెరుగుతుంది, మనోబలం బాగా పెరుగుతుంది, కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. పితృవర్గ రీత్యా కూడా చక్కగా దృఢమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వారికి సహాయ సహకారాలు అందిస్తారు. ఇది కూడా మీకు మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది, ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ యొక్క బాధ్యతని రెట్టింపు చేస్తుంది. మనము మన తండ్రి గారికి ఈ విధంగా సహాయం చెయ్యాలి, మనము వారి యొక్క బరువు బాధ్యతల్ని మనం కూడా పంచుకోవాలి అని మీకు ఆలోచనలు వచ్చేటటువంటి కాలం. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచార విశేషం చేత రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ అవమానాలు, అపనిందలు మీకు ఇప్పుడు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా శివారాధన చేసి మానసిక శాంతి పొందండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి అభివృద్ధి పదానికి బాటలు వేసుకోండి. ఇవి 2 కూడా చెప్పదగినటువంటి పరిహారాలుగా తెలియచెప్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. సంతానం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి సంబంధించి మీకు చాలా చాలా ఇప్పటి వరకు ఎప్పుడు మీరు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు కదా, ఇది ఎలా, మన సంతానం ఎలాగ ఉన్నారు, ఇంకా ఎలా అభివృద్ధిలోకి వస్తారు అని ఎన్ని ఆశలతో ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఆశలు నెరవేరేటటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా మంత్రం ఉపాసనగా తీసుకున్నట్లయితే, మీరు ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే కార్యసిద్ధి జరుగుతుంది. దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ధన ఆదాయం గురించి మీరు ఆలోచించవలసిన పనే లేదు. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. కళారంగంలో కూడా చాలా చాలా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక విధాలుగా ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ రోజు మీకు చాలా సంతృప్తిగా గడిచేటటువంటి కాలం అని చెప్పి తప్పక చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, రాశిలో ఉన్న రాహు కానీ, సప్తమంలో ఉన్న కేతువు కానీ కొంత ఇబ్బంది పెట్టే అనిశ్చిత వాతావరణాన్ని కల్పిస్తారు. అయితే మీరు చెలించకుండా చక్కటి పరిష్కార మార్గాలు చూసుకుంటారు. ఈ రోజున ఇది విశేషంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. శివారాధన చేయండి, దుర్గ నామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చెయ్యండి. అద్భుతమైనటువంటి దృఢ సంకల్పం మీ సొంతం. శుభం. మీనరాశి. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి, అలాగే చంద్రుని యొక్క స్థితి, వీరితో పాటుగా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, 3 గ్రహాలు దశమంలో యోగిస్తూ ఉండగా షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తున్నారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, ఇంకొక ఆదాయం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పొందుతారు. మీ యొక్క కార్య సామర్థ్యం 10 మందికి తెలుస్తుంది. అంటే తోటి ఉద్యోగస్తులకి, పై అధికారులకి కూడా చక్కగా గుర్తింపు అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు చాలా చాలా మానసిక ఆనందం పెరుగుతుంది. అరే, మన యొక్క ప్రతిభని గుర్తించారు, మన కష్టాన్ని గుర్తించారు అనేటటువంటి తృప్తి లభిస్తుంది. తద్వారా మీకు వేరే వేరే అవకాశాలు కూడా మునుముందు ఉంటాయి అనేటటువంటి శుభవార్తలు వింటారు. కళాకారులకి బాగుంటుంది. కళలలో చాలా చాలా
ప్రావీణ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది, కళాకారులకి ఆదాయం బాగుంటుంది, అలాగే కళా సంస్థల అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, చక్కటి గౌరవము, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరుగుతూ మానసిక ఆనందం బాగా ఇనుమడిస్తోంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక రాశిలో ఉన్నటువంటి శనిగారి గాని, వ్యయస్థానంలో ఉన్న రాహు గాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే కాబట్టి ఆ గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవడము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, శివారాధన చేయడము చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.